హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్ ఓపెన్ టాక్స్. మళ్ళీ ఒక మంచి అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసరికి మనం రోడ్డు ట్యాక్స్ అనేది అంటే వెహికల్ ట్యాక్స్ వచ్చేసి ఎలా పే చేయాలి అనేది చూపిస్తాను. యాక్చువల్ ప్రీవియస్గా ఏంటంటే మోస్ట్లీ తెలిసిన వాళ్ళు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్లో ప్రీవియస్గా పే చేస్తూ ఉన్నారు. సో ఆ వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్కి మూవ్ చేశారు. అండ్ ఆల్సో అసలు తెలియని అంటే ఎలా పే చేసుకోవాలి అని తెలియని వాళ్ళ కోసం కూడా ఈ వీడియో. అండ్ మోస్ట్లీ వచ్చేసరికి అందరూ బయట ఏజెంట్స్ దగ్గర పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మనం పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసరికి ఒక 500 అయితే వాళ్ళు ఒక 50 రూపీస్, ఒక 100 రూపీస్, ఒక 200 రూపీస్ అనేది తీసుకొని పే చేస్తూ ఉంటారు. సో మనం ఇదేంటంటే వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా మన ఓన్గా మనం ఎలా పే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అంటే 2 ప్రొసీజర్స్ చూపిస్తాను. అంటే పేమెంట్ మిడిల్‌లో క్యాన్సిల్ అయితే ఎలా చేయాలి? అండ్ సక్సెస్ అయితే మనం ఇన్వాయిస్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అనేది 2 చూపిస్తాను. లేట్ లేకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసరికి వెహికల్ ట్యాక్స్ అని సెట్ చేయంగాల్నే మనకిక్కడ వాహన్ 4.0 సిటిజన్ సర్వీస్ అని చెప్పి ఇక్కడ వస్తది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతది. ఇక్కడ మనకు ఓపెన్ చేయంగాల్నే ఇక్కడ మనం వెహికల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వెహికల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మనం ఇక్కడ పాలిసీ అనేది యాక్సెప్ట్ చేసి ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకిలా పాపప్ ఒకటొస్తది. ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పే యువర్ టాక్స్ అని వస్తది. ఇక్కడ మనం క్లిక్ చేస్తాం. ఇక్కడొచ్చేసరికి మనం చాసిస్ నంబర్ లాస్ట్ 5 డిజిట్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి చాసిస్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ సబ్మిట్. ఇక్కడ మనకి చూపిస్తది ఏమన్నా అమౌంట్స్ ఫైన్ ఏదైనా పడిందా? టోటల్ అమౌంట్ ఇలా చూపిస్తది. ఇది ఎక్కడి నుంచి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఇలా చూపిస్తది. లేటెస్ట్ టాక్స్ డీటెయిల్స్ అని ఉంది చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసరికి ప్రీవియస్‌గా ఆల్రెడీ మనం మార్చ్ వరకు పే చేసాము. ఇక్కడ మనం ఏప్రిల్ నుంచి పే చేస్తాము. ఇక్కడ చూడండి క్వార్టర్లీ సెలెక్ట్ చేస్తున్నాం. క్వార్టర్లీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఫోర్త్ మంత్ నుంచి. ఇక్కడ చూడండి ఏప్రిల్ 1 నుంచి ఇక్కడ సిక్స్త్ మంత్ 30థ్ వరకు. ఇక్కడ చూడండి టాక్స్ అమౌంట్ 950 పెనాల్టీ ఏం లేదు. ఇక్కడ ఇంకా రిమైనింగ్ అమౌంట్స్ అంతా 0. ఇక్కడొచ్చేసరికి ఫైనల్ అమౌంట్ వచ్చేసరికి 970. ఇక్కడ ప్లస్ 20 రూపీస్ ఇక్కడ మీకు చూపిస్తాను. సర్వీస్ చార్జ్ 20 రూపీస్. ఇక్కడొచ్చేసరికి మనకి 950 రూపీస్ 3 మంత్స్‌కి. ఇక్కడ పేమెంట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి మన ఫైనల్ పేమెంట్ 950 రూపీస్. ఇక్కడ చేసుకున్న తర్వాత స్క్రోల్ అప్ చేస్తే కన్ఫర్మ్ పేమెంట్ అని ఉంటది. ఇక్కడ మన పేమెంట్ టైపు ఇది సెలెక్ట్ సీఎఫ్ఎంఎస్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ అగ్రీ చేయాలి. అగ్రీ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనం ముందుగానే మనం ఏందంటే ఫోన్‌పే గాని ఏదన్నా ఏదో ఒక యూపీఐ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎస్‌బీఐ అని క్లిక్ చేసి మోస్ట్‌లీ ఎస్‌బీఐ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ సింపుల్ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇయన్నీ చూసుకోండి. కన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ ఒక స్కానర్ వస్తది. ఇది ఇక్కడ స్కాన్ చేయంగాల్నే మనకి ఇక్కడ చూడండి నేను ఫోన్‌పేలో పేమెంట్ అనేది సక్సెస్ చేశాను. ఇక్కడ మనకి టైం చూస్తది. ఈ టైంలోపు మనం పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను పేమెంట్ అయిపోయింది. నేను మీకు పైన స్క్రీన్‌షాట్ యాడ్ చేస్తాను. ఎలా పాపప్ వస్తది ఏందనేది. ఇక్కడ చూడండి ఇది ఆటోమేటిక్‌గా మన పేమెంట్ అయింది కాబట్టి రీడైరెక్ట్ అయిపోతది. చూద్దాం. ఇగో చూడండి. యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్ అని చెప్పి పడింది. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి రీడైరెక్ట్ అవుతది. అయిన తర్వాత మనకి ఇయన్నీ రివ్యూ కావాలంటే చేసుకోవచ్చు. లేదా క్రాస్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ చూడండి 970 రూపీస్ పడింది. ఇక మనకి ప్రింట్ మీద క్లిక్ చేస్తే దీన్ని మనం సేవ్ జేసుకోవచ్చు.
ఇక్కడ మనం ఇలా సేవ్ చేసుకున్నాం. సేమ్ చాలా సింపుల్. ఎందుకంటే చాలామంది మనకేందంటే ఇంకా ఓల్డ్ వెబ్‌సైట్‌కే వెళ్తున్నారు. అందుకోసమని జెప్పి ఈ వీడియో అనేది మీకోసం చేయడం జరిగింది. గైస్ నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను గదా! యాక్చువల్‌గా పేమెంట్ ఫెయిల్ అయితే మన ప్రొసీజర్ ఎలా ఏందనేది చూపిస్తానని జెప్పి. యాక్చువల్‌గా ఇక్కడి నుంచి వచ్చేసరికి పేమెంట్ ఫెయిల్ అయిన ప్రొసీజర్ అనేది చూపిస్తాను. మనం పేమెంట్ ఫెయిల్ అయినా గానీ మనం స్టార్టింగ్ నుంచి మళ్ళీ రీపే చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తది. ఆల్రెడీ మీరు పే చేశారు. ట్రాన్సాక్షన్ ఇలా పెండింగ్‌లో ఉందన్నట్టుగా చూపిస్తది. సో, ఇక్కడొచ్చేసరికి నేను పేయూ ఆప్షన్ ద్వారా ఎస్‌బీఐ కాకుండా పేయూ ఆప్షన్ ద్వారా పే చేశాను. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఎలా వస్తదని చూపియడం కోసం. ఇక్కడ నేను పేయూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నేనొచ్చేసరికి క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, నేను కార్డ్ ద్వారా పే చేద్దామని ట్రై చేశాను. ఇక్కడ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేశాను. మీకన్నీ అంటే ఎక్స్‌పైరీ డేటు, సీవీవీ అన్నీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయి ఎంటర్ చేయడం చూపియట్లేదు. సో, ఇక్కడ తర్వాత ట్రాన్సాక్షన్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ పే అని క్లిక్ చేయంగాల్నే నాకైతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వచ్చింది. చూడండి మీరు గూడా. ఇలా మనకి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు మనం మళ్ళీ వచ్చేసరికి పే ఆప్షన్‌లోకెళ్ళేసి వెహికల్ నంబర్ ఎంటర్ చేసి, చాసిస్ నంబరు మనం ఎంటర్ చేసిన తర్వాత, మళ్ళీ ఇక్కడ మనకొక పాపప్ అనేది వస్తది చూడండి. ఇక్కడ చూసారా? క్లియర్ పెండింగ్ ట్రాన్సాక్షన్ అని ఉన్నది గదా! అక్కడ మనం క్లిక్ హియర్ అనేది మీద క్లిక్ చేస్తే, అక్కడ మళ్ళీ మనం ఇక్కడ చూడండి క్లిక్ హియర్ అని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ హియర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ నంబర్ అడిగిద్ది. మనం ప్రీవియస్‌గా అక్కడ ట్రాన్సాక్షన్ నంబర్ ఉంటది గదా! అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసేసి ఇక్కడ రీసెట్ అని క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రీసెట్ క్లిక్ చేస్తే మనం ప్రీవియస్‌గా చేసిన ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మనం రీపేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనిప్పుడు చెప్పిన ప్రొసీజర్ మొత్తం ఇక్కడ నేను చూపిస్తాను. ట్రాన్సాక్షన్ నంబర్ కాపీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి రీసెట్ క్లిక్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి రీసెట్ క్లిక్ చేసిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు నేనేందంటే అది క్యాన్సిల్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. మళ్ళీ అప్లికేషన్ నంబరు, ట్రాన్సాక్షన్ నంబర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి, షో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకేందంటే ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో, మీరేందంటే న్యూ పేమెంట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు అని వస్తది చూడండి. సబ్మిట్ ద అప్లికేషన్ ఈస్ ఫెయిల్డ్. ప్లీజ్ రీఇనిషియేట్ ద ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనం వచ్చేసరికి మళ్ళీ మనం ఏందంటే ట్రాన్సాక్షన్ అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తే, ఇప్పుడు మళ్ళీ పేమెంట్ అనేది మనకు సక్సెస్ అవుతది. అండ్ ఇంకో విషయం చెప్పడం ఏందంటే, ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత 15-20 మినిట్స్ వెయిట్ చేయండి. యాక్చువల్లీ వీళ్ళు 15 మినిట్స్ అని చూపిస్తారు. ఒక 20 మినిట్స్ వరకు వెయిట్ చేసి మళ్ళీ పేమెంట్ ట్రై చేయండి. ఇక్కడ చూడండి నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే చూపియట్లేదు. ఇక్కడ పేమెంట్ ప్రొసీజర్ దగ్గర నుంచే చూపిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ అగైన్ మనం చార్జెస్ నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు మనం ఏందంటే ఆహ్, మన క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ సెలెక్ట్ చేసేసుకొని, ఇక మనం ఏందంటే మనకు పేమెంట్ అనేది కంటిన్యూ చేస్తాం చూడండి. యాక్చువల్లీ మీకిక్కడ ఇయర్లీ అనేది చూపిచ్చింది గదా! యాక్చువల్లీ ఇదేందంటే మన ప్రీవియస్‌గా పెనాల్టీ అనేది ఉన్నాయి. సో, చాలా రోజుల నుంచి పేమెంట్ చేయలేదు గాబట్టి మనకి ఇయర్లీ చూపిస్తుంది. అమౌంట్ అయ్యి 4000 చేంజ్ ఎంతో ఉంటది చూడండి. ఇక్కడ మనకేందంటే ఇయర్లీ అనేది మెన్షన్ జేసి, ఇక్కడ పేమెంట్ అనేది మనం ప్రొసీడ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనకి పెనాల్టీ అనేది ఆల్‌మోస్ట్ 1420 అంటే అంత అమౌంట్ అనేది పెనాల్టీ పడింది. ఇక్కడ మనం పేమెంట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మళ్ళీ అగ్రీ చేసిన తర్వాత కన్ఫర్మ్ పేమెంట్ చేసేసి ఇంకా సేమ్ ఇందాకట్లాగే డ్రాప్ డౌన్ చేసి, ఇది క్లిక్ చేసేసి అగ్రీ చేయాలి. అగ్రీ చేసిన తర్వాత సబ్మిట్. సబ్మిట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసి, కింద మనం ఇప్పుడు ఎస్‌బీఐలోకెళ్తాం. ఇక్కడేందంటే పేయూ అనేది నేను చాలా మందికి ఫస్ట్ చెప్పేదేంటంటే పేయూలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ 90% ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎస్‌బీఐలోకెళ్ళి ఇందాక సేమ్ ప్రొసీజర్ నేను చెప్పాను గదా! యూపీఐ స్కానర్ క్లిక్ చేసి, ఆ స్కానర్‌లో మనకేందంటే యూపీఐ సెలెక్ట్ చేసుకొని మనం ఏందంటే యూపీఐ ఆర్ నీకు స్కానర్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని, మనం ఏందంటే పేమెంట్ అనేది చేసేయొచ్చు. సేమ్ ప్రొసీజరు ఇలా సక్సెస్ అవుతది. సేమ్ అంతే. ఇంక నెక్స్ట్ అంతా మనం ప్రింట్ చేసుకోవడం అంతా సేమ్ ప్రొసీజరు. మీరు అలాగే కంటిన్యూ చేసుకొని ఆల్‌మోస్ట్ మీరేందంటే ఎస్‌బీఐ అనేది ట్రై చేయడానికి ట్రై చేయండి. ఎస్‌బీఐ నుంచి పే చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను.
సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకెవరికైనా యూజ్ అవుతది మీ ఫ్రెండ్స్‌కి అనుకుంటే కంపల్సరీగా ఫార్వర్డ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఏఆర్ ఓపెన్ టాక్స్. బై.